వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే, సో ఇషి పాపకి ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. సో మేము ఇప్పుడు ప్రీ బర్త్డే షూట్ చేపించబోతున్నాము. ఈ షూట్ కోసం నేను ఇషి పాపకి ఏమేమి అవుట్ఫిట్స్ పర్చేస్ చేశాను ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వ్లాగ్లో మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. లైక్ నాట్ ఓన్లీ అవుట్ఫిట్స్, యాక్సెసరీస్ కానీ అసలు కంప్లీట్ షూట్ కోసం ఏమేమి ప్రిపరేషన్స్ చేశానో అవన్నీ మీరైతే ఈ వీడియోలో చూసేయచ్చు. సో నేనైతే షూట్ బర్త్డేకి 15 days ముందుగానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఆ హడావిడి ఏమి ఉండదు, పీస్ఫుల్గా షూట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దాంతోపాటు బర్త్డే టైంకి సాంగ్ ఇవన్నీ ఎడిటింగ్ అయిపోతాయి అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో నేనైతే ఇషి పాపకి లైక్ బోత్ ట్రెడిషనల్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నాను అనమాట. లైక్ ఇంట్లో కొంచెం షూట్ ప్లాన్ చేయబోతున్నాము అండ్ అలాగే స్టూడియోకి వెళ్తున్నాము. సో స్టూడియోలో మల్టిపుల్ 3D సెట్స్ ఉన్నాయి, లైక్ చాలా సెట్స్ ఉన్నాయి బ్యూటిఫుల్వి. అవన్నీ మీరు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూడొచ్చు. సో ఆ సెట్స్కి తగ్గట్టు నేనైతే అవుట్ఫిట్స్ కూడా ప్లాన్ చేశాను. అవన్నీ 1 by 1 చూపిస్తాను ఇప్పుడు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి. ఇప్పుడు మనం చూడబోయే ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి పింక్ కలర్ వెస్టర్న్ డ్రెస్ అది. సో ఇదైతే తీసుకునేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, లైక్ చాలా క్యూట్ ఉంది. మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చి బాటమ్, సో పింక్ కలర్. సో సేమ్ కలర్లోనే ఇట్లా సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చిన టాప్ వచ్చింది. ఎంత క్యూట్ ఉంది చూడండి. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ అవుట్ఫిట్ని నేను వెస్టర్న్గా స్టైల్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. పైన ఏమో ఇట్లా చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అండ్ దెన్ బాటమ్ వచ్చి ఒక థ్రెడ్ వర్క్ చిన్న బార్డర్ లాగా వచ్చింది. సో దీన్ని మనం స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ మోడల్లో స్టైల్ చేసుకోవచ్చు. ఈ అవుట్ఫిట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్కి వెళ్దాము. ఈ అవుట్ఫిట్ని నేను kids.comలో తీసుకున్నాను. ఈ స్టోర్ వచ్చి మల్కాజ్గిరిలో. సో ఈ ఫ్రాక్ అయితే ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఇప్పటి వరకు అసలు ఇలాంటి కాంబినేషన్లో ఇషి పాపకి డ్రెస్ వేయలేదు నేను. సో అందుకే ఈ కాంబినేషన్లో ఫ్రాక్ తీసుకున్నాను. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ హిప్ ప్లేస్లో ఇలా బెల్ట్ మోడల్లో వచ్చింది. అండ్ షోల్డర్స్ అయితే ఇట్లా జస్ట్ సింగిల్ స్ట్రిప్స్ వచ్చాయి. కంప్లీట్లీ కంఫర్టబుల్, లైక్ వాళ్ళకి ఎంతసేపు వేసినా అసలు చిరాకు పడరు అనమాట. kids.comలో తీసుకున్నాను. అక్కడ ఈ ఫ్రాకే కాదండి, ఏ ఫ్రాక్ చూసినా కానీ ఫస్ట్ అక్కడ వాళ్ళు కిడ్స్ కంఫర్టబిలిటీనే వాళ్ళ ప్రియారిటీగా చూసుకుంటున్నారు అనమాట. లైక్ దిస్ ఈస్ ఆల్సో లైక్ ద బెస్ట్ ఫ్యాబ్రిక్ విచ్ ఐ హ్యావ్ సీన్ ఎవర్. నెక్స్ట్ మన థర్డ్ అవుట్ఫిట్ ఏంటి అంటే, ఇది కూడా ఒక వెస్టర్న్ వేర్. దీన్ని నేను వైభవ్ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. సో ఇది టాప్, లైక్ వెస్టర్న్గా వేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. దీనికి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర సమ్ ఏదో చైన్ లాగా వచ్చింది. అండ్ ఇది స్కర్ట్ ఈ టాప్కి. సో ఈ స్కర్ట్కి ఏమో ఇట్లాగా మ్యాచింగ్ బెల్ట్ లాగా ఏదో ఒక ప్యాటర్న్లో వచ్చింది. ఇది మా ఆప్షనల్, మనకి కావాలంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు. సో దిస్ ఈజ్ ఆ థర్డ్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ అవుట్ఫిట్ వచ్చి ఈ బాబీ ఫ్రాక్. యాక్చువల్లీ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇషి పాపకి. లైక్ ఇది ఫస్ట్ వాళ్ళ డాడీ తీసుకొచ్చిన ఫ్రాక్ తను పుట్టినప్పుడు. యాక్చువల్లీ మా ఇషి పాప కొంచెం సన్నగా లీన్గా ఉంది కాబట్టి ఈ ఫ్రాక్ని ఇప్పుడు కూడా మేము స్టైల్ చేయబోతున్నాము. తనకి ఇది ఇంకా సరిపోతుంది. ఇదేంటంటే బార్బీ ఫ్రాక్, ఫుల్ ఫ్లైర్ ఉంటుంది. సో దీనికి ఇలాగా టైల్ లాగా అడిషనల్ లైక్ అటాచ్మెంట్ లాగా ఉందనమాట. ఇది కావాలంటే మనం ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు లేకపోతే డిటాచ్ చేసేయచ్చు. సో ఈ బేబీ పింక్ కలర్ ఈ ఫ్రాక్ వేస్తే అచ్చం తను బార్బీ లాగా ఉంటుంది. సో నాకైతే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్. అండ్ ఇప్పుడైతే నేను మీకు ఒక వైబ్రెంట్ ఫ్రాక్ అయితే చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ యాక్చువల్లీ నేను మా చెల్లితో తెప్పించాను నెల్లూరు నుంచి. ఈ వైట్ ఫ్రాక్ ఇది. దీనికి ఫ్రంట్ ఇలా బో వచ్చింది. లైక్ చాలా అంటే చాలా ప్రిట్టిగా ఉంది ఈ ఫ్రాక్. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ నా సైజులో కూడా ఇలాంటిది ఏదైనా దొరికితే ట్విన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను, బట్ హ్యావ్ టు సర్చ్. సో చాలా క్యూట్ ఉంది ఈ ఫ్రాకు. కంప్లీట్ ఇట్లా వైట్ వచ్చింది, ఫ్రంట్ ఏమో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, ప్రింటెడ్ ఇది మొత్తం. కానీ ఇక్కడ దీనికి మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఫ్రంట్ ఇక్కడ బో రావడమే.
సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇదే కాదండి, నేను కంప్లీట్ అవుట్ఫిట్స్ అన్నీ చూపించాక మీ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటో కూడా కమెంట్లో మెన్షన్ చేస్తే సో దట్ నా సెలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను తెలుసుకుంటాను. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా అన్ని హెవీ ఫ్రాక్స్ అట్లా కాకుండా కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను నేను. సో అవేంటి అంటే ఇది ఒకటి తీసుకున్నాను, లైక్ బీచ్ థీమ్స్ అనేవి కామన్ ఉంటాయి కాబట్టి షూట్లో, సో బీచ్ థీమ్కి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఈ అవుట్ఫిట్ ఒకటి తీసుకున్నాను. సో ఇదైతే కంప్లీట్ ప్యూర్ కాటన్ అనమాట. తను కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయినప్పుడు ఇలాంటి అవుట్ఫిట్స్ వేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఒక ప్లెయిన్ ఫ్రాక్ తీసుకున్నాను. మేబీ కేక్ స్మాష్కి మోస్ట్లీ దీన్ని యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హ్యావ్ టు సీ ఇదే యూస్ చేస్తానా లేకపోతే ఇంకేదన్నా వేస్తానా అనేది మీరైతే వెయిట్ చేయాలి. ఈసారి ఫస్ట్ టైం అసలు ఇలాంటి ఒక యాప్ ఉందని కూడా తెలియదండి నాకు, ఇన్క్లూడ్. సో అలాగా నేను బేబీ క్లోతింగ్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ యాప్ కనిపించింది నాకు. లైక్ ఇందులో కూడా నేను ఒక 2 అవుట్ఫిట్స్ పర్చేస్ చేశాను. లైక్ ఐ గాట్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో ఇక్కడ నుంచి నేను 2 అవుట్ఫిట్స్ పర్చేస్ చేశాను. అసలు లైక్ ఫస్ట్ టైం అసలు ఈ పేరు కూడా వినడము, ఐ వాజ్ నాట్ రియల్లీ దట్ కాన్ఫిడెంట్. లైక్ మంచి ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది కొంచెం డౌట్ అయితే ఉండింది. కానీ పర్చేస్ చేసిన తర్వాత లైక్ ఐ వాజ్ రియల్లీ వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను చూపిస్తాను. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసిన స్టూడియోలో ఫారెస్ట్ థీమ్ సంథింగ్ ఒక థీమ్ ఉంది, దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ అవుట్ఫిట్ తీసుకున్నాను అనమాట. సో ఇలాగా దీన్ని వేసి యాక్చువల్లీ దీనికి ఒక బెల్ట్ కూడా వచ్చింది. ఇలా బెల్ట్తో స్టైల్ చేసుకుంటే మనం ఆ ఫారెస్ట్ థీమ్కి ఆ లుక్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి ఈ అవుట్ఫిట్ని అయితే తీసుకున్నాను. సో ఇట్లా ఇన్షర్ట్ చేసి మనం ఈ అవుట్ఫిట్ని స్టైల్ చేసుకోవాలి. సేమ్ పేజ్ నుంచి నేను ఇంకొక అవుట్ఫిట్ కూడా తీసుకున్నాను. ఇదైతే అసలు చాలా బాగుంది. నాకు ఇప్పటి వరకు ఇషి పాపకి ఇలాంటిది ట్రై చేయలేదు. అసలు ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా సాఫ్ట్ ఉంది. లైక్ ఎంత సాఫ్ట్గా ఉందంటే పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లైక్ మోర్ ఓవర్ ఈ కలర్ ప్యాటర్న్ వీటికంటే నాకు ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది అనమాట. దిస్ ఇస్ లైక్ సంథింగ్ బాడీ సూట్, స్లిమ్ సూట్ లాంటిది. దీని మీద ఇట్లాగా ఒక ఓవర్ కోట్ వచ్చింది. లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. మనం కావాలంటే దీన్ని స్టైల్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. లైక్ 2 వేస్లో ఈ అవుట్ఫిట్ని స్టైల్ చేయొచ్చు. సో ఇది ఫైనల్ అవుట్ఫిట్. మీకు ఎలా అనిపించింది? ఇది కంప్లీట్ వెస్టర్న్ వేర్. ఇది ఈ 2 అవుట్ఫిట్స్ని నేను ఇంక్లూడ్ అనే స్టోర్ నుంచి పర్చేస్ చేశాను. ఇది కంప్లీట్లీ కిడ్స్ కోసం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కలెక్షన్ అయితే ప్యూర్ వెస్టర్న్ వేర్ అయితే లైక్ ఆసమ్ కలెక్షన్ అయితే ఉంది. సో మీరు ఎవరైనా వెస్టర్న్ వేర్ కోసం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఆన్లైన్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ అయ్యి పర్చేస్ చేయండి. అండ్ ఇంకొక స్పెషల్ అవుట్ఫిట్ ఉంది. దిస్ ఈస్ దాట్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే ఇషి పాప కోసం వాళ్ళ అమ్మమ్మ పంపించింది నెల్లూరు నుంచి. యాక్చువల్లీ షూట్కి ముందు మా చెల్లెలు వచ్చింది. సో తనతో పాటు నాకు అక్కడి నుంచి కూడా మమ్మీ కొన్ని అవుట్ఫిట్స్ తన కోసం షాప్ చేసి పంపించింది అనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఇది కూడా ఒక బార్బీ లుక్ని క్రియేట్ చేస్తుంది. సో చాలా బాగుంది. లైక్ కంప్లీట్ మొత్తం ఇట్లా డిజైనర్ పీస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇది ఎల్లో అండ్ బేబీ పింక్ కాంబినేషన్. చాలా బాగా నచ్చింది ఇది. సో దీన్ని కూడా ఒక మంచి థీమ్కి స్టైల్ చేయాలి ఇషి పాపకి. సో ఈ ఫ్రాక్ చూసారు కదా, ఇది కూడా ఇంకొక లైక్ హెవీ ఫ్లేర్ ఉన్న ఫ్రాక్. ఇది ఆల్రెడీ నేను ఒకసారి స్టైల్ చేశాను, కానీ అప్పుడు మంచిగా ఫొటోస్ తీయలేదు. వై బికాస్ అప్పుడు ఇషి పాపకి ఫ్రాక్ అంత ఫిట్ అవ్వలేదు అనమాట. తను చాలా చిన్నగా ఉన్నింది అప్పుడు. సో ఈ ఫ్రాక్ వచ్చి తనకి వాళ్ళ అత్త తీసి పంపించింది. సో ఇప్పుడైతే మేబీ ఇది పర్ఫెక్ట్ ఉంటుంది తనకి, బికాస్ బాగా మంచి ఫ్లేర్ ఉంది. అని ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి ఈ ఏజ్లో ఇది కరెక్ట్గా వేస్తే సెట్ అవుతుంది. సో ఈ అవుట్ఫిట్స్ అన్నిట్లో మీకు ఏవి నచ్చాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చూసారు కదా, ఇవి నేను ఇషి పాప కోసం ప్లాన్ చేసుకున్న, లైక్ తన షూట్ కోసం ప్లాన్ చేసుకున్న ఫ్రాక్స్, కొన్ని స్కర్ట్స్ అవన్నీ అనమాట. సో వీటితో పాటు నేను కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను. సో యాక్సెసరీస్ అన్ని నేను నక్షత్ర ఆర్ట్ జ్యువెలరీ నుంచి పర్చేస్ చేశాను. లైక్ ఫ్యూ హెయిర్ బ్యాండ్స్, లైక్ ఇట్లా ఒక 2-3 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఫ్యూ.
ఎందుకు అంటే తను హెయిర్ బ్యాండ్స్ అసలు ఎక్కువ పెట్టుకోదు. లైక్ మనకి తెలిసిందే కదా, కామన్ పిల్లలు ఎవరు హెయిర్ బ్యాండ్స్ అసలు పెట్టుకోరు కాబట్టి. సో వెరీ ఫ్యూ తీసుకున్నాను. సపోర్ట్ చేస్తే పెట్టాలి, లేకపోతే లేదు. అండ్ ఈ గ్లాసెస్ కూడా తీసుకున్నాను. అయితే అసలు ఇషి పాప ఏంటి అంటే ఇట్లా గ్లాసెస్ మనం పెట్టంగానే వెంటనే తీసి పడేస్తుంది అనమాట. కానీ తను అసలు ఉంచుకుంటుందో లేదో ఏమో, ఎలా జరుగుతుందో చూడాలి. కానీ నాకైతే ఇవి చాలా క్యూట్ అనిపించాయి. యాక్చువల్లీ ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఇది లైక్ దిస్ ఇస్ వెరీ క్యూట్. సో ఈ గ్లాసెస్ అయితే పర్చేస్ చేశాను నేను ఇషి పాప కోసం. అండ్ అలాగే ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నాను. సో చూడండి ఇది ఎంత క్యూట్ ఉందో, లైక్ దిస్ లిటిల్ బ్యాగ్. సో ఇది కూడా తీసుకున్నాను తనకి షూట్ కోసం. ఈ బ్యాగ్, క్యూట్ లిటిల్ బ్యాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఇలాంటి వాటి కోసం నేను ఇంకా చూసాను, కానీ నాకు ఒకటే దొరికిందనమాట. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని తీసుకున్నానండి. సో ఒక హ్యాట్ అయితే తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద హ్యాట్. ఈ హ్యాట్ నేను kids.comలో ఒక డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, సో అక్కడే తీసుకున్నాను ఇది. యాక్చువల్లీ ఆ షాప్ ఓనర్ మా ఇషి పాపకి దీన్ని గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో చాలా క్యూట్ ఉంది ఇది. నాకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది కానీ సరిపోదు. ప్రాపర్గా అన్ని ప్లాన్ అయితే చేసుకున్నాను, కానీ షూట్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. సో నెక్స్ట్ డేనే షూట్ ఉండబోతుంది అనమాట. సో షూట్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో ఆ అప్డేట్స్ అన్ని మీ వరకు రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఏ అవుట్ఫిట్ మంచిగా నచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. అండ్